అందరికీ నమస్తే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ మీద చేసిన ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్ ఇది. ఎందుకంటే ఆయన మొన్ననే ముఖ్యమంత్రి అయినరు, తర్వాత తెలంగాణ వైపు ఆయన చూడరు. ఆయనకు ఏపీఏ ఇంపార్టెంటు, ఏపీలో వ్యవహారాలు మాత్రమే ఆయన కాన్సన్ట్రేషన్ చేస్తారు. తెలంగాణ మీద పెద్దగా ఆయనకి ఏమి ఉండదు. తెలంగాణ విషయంలో ఆయన చూసి చూడనట్లుగా ఉంటారు. ఇవన్నీ కూడా కొంతమంది చెప్పారు. చాలామంది నేను కొన్ని వీడియోలు చేసిన తర్వాత నాకు ఫోన్ చేసిన వాళ్ళు మాట్లాడినారు. కానీ ఇప్పుడు ఏం చేసింది తెలుసా, తెలంగాణలో ఉన్న ఇక్కడ ఎవరైతే ఆంధ్ర క్యాడర్ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళందరినీ మా రాష్ట్రానికి పంపించండి అని ఒక లేఖ రాసింది, సీరియస్ లేఖ. ఆ లేఖ ఎవరికి రాసిందంటే, ఆ లేఖ ఈ ఆఫీసర్లకు సంబంధించిన ఆల్ ఇండియా సర్వీసెస్ వ్యవహారాల దృష్ట్యా ఆ ఆఫీస్కు ఆయన లేఖ రాసింది. దాన్ని డిఓపిటి అంటారు. డిఓపిటికి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాసిండ్రు. తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్ర క్యాడర్ ఐఏఎస్ ఐపీఎస్లను మాకు పంపండి. ఎందుకు, అక్కడ చంద్రబాబుకు ఇంతకుముందు లేరు, అక్కడ ఉన్నారు, చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ నేను ఒక లిస్ట్ రాసిన, వీళ్ళందరూ ఏపీ క్యాడర్కి సంబంధించిన వాళ్ళు తెలంగాణలో పనిచేస్తున్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇక్కడ 3 మన వాళ్ళు అక్కడ పనిచేస్తుంది. మన క్యాడర్ తెలంగాణ క్యాడర్కి సంబంధించిన వాళ్ళు ఏపీలో పనిచేస్తున్న 3, ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు 8 మంది. ఇప్పుడు ఈ 8 మందిని ఏపీకి పంపమని ఆయన లేఖ రాసిండ్రు. ఇంకా దీని మీద ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన లేఖ రాసినంత మాత్రం కూడా అయిపోదు. బట్ డిఓపిటీకి లేఖ రాసినారు. డిఓపిటీ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియదు. మన దగ్గర వీళ్ళు చాలా ఇంపార్టెంట్ పాత్రలో ఉన్నారు. అమర్పాల్ గారు మీకు తెలుసు కదా. అమర్పాల్ గారు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆమెకు ప్రియారిటీ పెరిగింది. అంతకుముందు ఢిల్లీలో ఉండ్రి, ఇప్పుడు ప్రియారిటీ పెరిగిపోయి ఏమైంది, హైదరాబాద్ గ్రోత్ కార్డియర్కు గ్రోత్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. జిహెచ్ఎంసీ ఇప్పుడు ఇన్ఛార్జ్ కమిషనర్గా పనిచేస్తున్నారు. తర్వాత హెచ్ఎండిఏ చాలా బాధ్యతలు అమర్పాల్ గారి దగ్గర ఉన్నాయి. అమర్పాల్ గారు ఏపీకి పంపాలని వాళ్ళు అడుగుతున్నారు. వాకడికర్ణ ఉమెన్ చిల్డ్రన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, రొనాల్డ్ రాస్ గారు జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నారు. తర్వాత వాణిప్రసాద్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ సర్వీసెస్ దానిలో ఉన్నారు. డైరెక్టర్ ఫర్ ఆయుష్ ప్రశాంతి గారు ఉన్నారు. అంజన్ కుమార్ ఐపీఎస్ మీకు అందరికి ఐడియా ఉండొచ్చు, మనకు డీజీపీగా పనిచేసినారు. మొన్న రేవంత్ రెడ్డి గారు ఇంటికి పోయి బొకే ఇచ్చి సస్పెండ్ అయినారు. ఎలక్షన్ కమిషన్ ఆయన మీద చర్యలు తీసుకున్నది. అంటే ప్రోటోకాల్ తప్పిండి ఆయన. కనీసం అప్పటికి రేవంత్ రెడ్డి గారు సీఎం అని కూడా తెలియదు. ఇక ఎవరు అన్న మూమెంట్లో ఈయన ముందే బొకే తీసుకొని పోయింది. అందరికన్నా ముందే పోతే బాగుంటుంది అనుకున్నాడో ఏమో. ఎలక్షన్ కోడ్ ఉన్నాగానే రేవంత్ రెడ్డి ఇంటికి పోయి బొకే ఇవ్వడంతోన ఆయన మీద వేటు పడ్డది. అందరికి తెలుసు. అభిషేక్ మహంతి, అభిలాష్, ఇక్కడనేమో హరిచరణ్ ఐఏఎస్ ఏపీలో ఉన్నారు, సీజన్ ఐఏఎస్, శివశంకర్ ఐఏఎస్. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందంటే, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళను, బీఆర్ఎస్ గవర్నమెంట్లో డిపార్ట్మెంట్లకు సెక్రటరీగా పనిచేసిన వాళ్ళని కొంతమందిని తప్పించారు. అయితే ఆ తప్పించడంలో కూడా కొంత వివక్ష కనిపించింది. ఏంటంటే కొంతమంది గత గవర్నమెంట్లో ఇంపార్టెంట్ రెవెన్యూకు లేకపోతే ఇతర శాఖలకు సెక్రటరీగా పనిచేసిన వాళ్ళను తీసేయలేదు. వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి, కానీ వాళ్ళు ఎవరిని తీసేయలేదు. వాళ్ళందరూ అట్లే కంటిన్యూ అదే డిపార్ట్మెంట్కి కొనసాగుతూ ఉన్నారు. మనం చూస్తున్నాం కదా ధర్నీ ఇష్యూస్ ఎట్లా ఉన్నావో, ఆ ధర్నీ ఇష్యూస్కున్న ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న నవీన్ మిత్తల్ అట్లే ఉన్నారు కదా రెవెన్యూ డిపార్ట్మెంట్లో. అట్లా కొంతమంది కొనసాగుతున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు. ఐటీకి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ మనకు తెలుసు కదా, ఐపీకి జయేష్ రంజన్, ఆయన అట్లే అదే డిపార్ట్మెంట్లో కొనసాగుతున్నారు. అట్లా కొంతమందిని కొనసాగిస్తున్నారు, కానీ చాలామందిని మార్చిండ్రు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళంతా అంటకు ఆగినరు, వాళ్ళంతా గత ప్రభుత్వం పెద్దలు చెప్పినట్టు విన్నారు కాబట్టి ఇప్పుడు మేము చెప్పినట్టు వినే వాళ్ళు కావాలని చెప్పి చాలామందిని మార్చుకొని వీళ్ళందరికీ ఇప్పుడు పదవులు ఇచ్చిండ్రు. ఈ ఇచ్చిన వాళ్ళు చాలామంది అంతా ఏపీ వాళ్ళు ఉన్నారు. అంతకుముందు బీహార్ బ్యాచ్ అనే వాళ్ళు ఇప్పుడు ఏపీ బ్యాచ్ ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ మాకు కావాలని చంద్రబాబు అడుగుతున్నారు. చంద్రబాబు ప్లాన్ ఏంటంటే, అంతకుముందు వైఎస్ జగన్ సీఎం, వైఎస్ జగన్ దగ్గర పనిచేసిన, వైఎస్ జగన్ గవర్నమెంట్లో పనిచేసిన ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఎవరైతే ఐఏఎస్లు ఐపీఎస్ ఉన్నారో వాళ్ళందరినీ లూప్ లైన్ అయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళు నమ్ముతలేరు చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు గవర్నమెంట్లో వాళ్ళు పనిచేసినారు కాబట్టి మళ్ళీ వీళ్ళతో పని చేయించుకోవద్దని ఆయన వీళ్ళ కోసం వెంపర్లాడుతున్నాడు. వీళ్ళందరినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపండి అని చెప్పి ఆయన లేఖ రాసిండ్రు. ఇక్కడనేమో ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో పనిచేసిన చాలామందిని పక్కకు జరిపి వీళ్ళని పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు వీళ్ళని కావాలని మాకని ఏపీ లేఖ రాసింది. ఇప్పుడు డిఓపిటీ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది, రేవంత్ రెడ్డి గారు ఏం రెస్పాండ్ అవుతారు, మరి వీళ్ళందరినీ ఏపీకి పంపుతారా, ఏపీలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లందరినీ అటు పంపితే మళ్ళీ పాతల్లో ఇక్కడ మనకు మిగులుతారు. కాబట్టి దీని మీద కొద్దిగా సెంట్రల్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. బట్ తెలంగాణలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను పంపాలని చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ కొంత ప్రభుత్వంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలి, నిజంగా ఈ ఐఏఎస్లను ఐపీఎస్ను ఆంధ్ర క్యాడర్ ఈ రాష్ట్ర విభజన తర్వాత కదా ఆంధ్ర క్యాడర్ తెలంగాణ క్యాడర్ అని చెప్పి డివిజన్ జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆంధ్ర క్యాడర్కు పోవాల్సిన వాళ్ళు యాక్చువల్గా మన దగ్గర సోమేష్ కుమార్ కూడా ఆంధ్ర క్యాడర్
ఐఏఎస్ఏ, ఆయన మొన్నటిదాకా మనకు చీఫ్ సెక్రటరీగా పనిచేసినారు. ఆయన ఏపీకి పోవాలని కోర్టు కూడా చెప్పింది. పోతే ఏపీలో నేను పనిచేయాలని చెప్పి వీఆర్ఎస్ తీసుకున్నాడు సోమేష్ కుమార్, మనకందరికీ తెలుసు ఆ విషయం. ఇప్పుడు ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కావాలని లేఖ రాశారు. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. బట్ తెలంగాణలో మొట్టమొదట ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు బెయిల్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఆల్రెడీ ఒకటి జగన్ ఇంటి ముందున్న సెక్యూరిటీస్ కూలగొట్టే విషయంలో చంద్రబాబు ప్లాన్ ఉంది. దీనిలో చంద్రబాబు చెప్తేనే ఇక్కడ మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ యాక్షన్ తీసుకున్నారనేది ఒక చర్చ నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్ల మీద లేఖ అయితే రాసిండ్రు. చూద్దాం ఏం జరుగుతుందో. బట్ ముందు ముందు ఇట్లాంటి ఇంకా ఏమేం జరుగుతుందో ఇప్పుడే ఇట్లా ఉంది. వారం 10 రోజుల సిచ్యువేషన్ ఇట్లా ఉంది. ఇంకా ముందు ముందు తెలంగాణ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎట్లా వ్యవహరిస్తారో, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఏమేమి చేస్తారో, కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆయన ఎన్డీఏలో ఉన్నారు, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అడిగితే కాదనలేని సిచ్యువేషన్లో ప్రస్తుతం ఇండియా గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఆయన ముందు ఎట్లా వ్యవహరించబోతున్నారు, అది తెలంగాణ మీద ఎట్లా ప్రభావం చూపిస్తుందో కూడా చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.